హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ కోనసీమ అమ్మాయి. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసారు కదండి. నేనైతే ఊరొచ్చాను తమ్ముడు స్వామి విడుదల కోసం. ఈరోజైతే తమ్ముడు స్వామి ఇంట్లోనే భిక్ష అయితే చేస్తున్నారండి. ఏ స్వామి అయినా విడుదల ముందు రోజు అయితే ఇంట్లోనే భిక్ష అయితే చేస్తారు కదండి. అందుకని చెప్పేసి అమ్మ అయితే భిక్ష రోజు నాడే రమ్మంది అని చెప్పేసి ముందు రోజు అయితే వచ్చానండి. మార్నింగ్ స్వామి పూజ చేసుకుని అయితే సీతాఫలం అయితే పట్టుకొచ్చి మా పాపకైతే ఇచ్చారు. ఇదిగోనండి మా నాన్నగారు వచ్చారు కదా, మా నాన్నగారు బైక్ మీద వెళ్ళిపోదామని చెప్పేసి మా పిల్లలిద్దరూ అయితే షూ అయితే వేసేస్తున్నారు. నానైతే వచ్చారు ఇప్పుడే, కాసేపు ఉండైతే వెళ్తారు. ఈ లోపు అయితే వీళ్ళైతే రెడీ అయిపోతున్నారు. వాళ్ళ తాతయ్య కూడా బయటకు వెళ్ళిపోవటానికి. నిజంగా ఎంత తిరుగుతారండి మా నాన్నతో అయితేని. ఇదిగోనండి సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నాను. అమ్మ అయితే పూజ చేయదు కదండి, అందుకని చెప్పేసి నేనే ఈ శుభ్రం అంతా చేసుకొచ్చాను. పటాలు దేవుడి మందిరం అన్నీ శుభ్రం చేసుకుని నేనే పూజ చేసుకున్నాను. మరి స్వామి వచ్చి దండం పెట్టుకుంటారు కదండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం అన్నిటికి బొట్లు పెట్టుకొచ్చి దేవుడికి బొట్లు పెట్టుకొచ్చి సామాన్లన్నీ క్లీన్ చేసి ముగ్గులు వేసుకుని సర్దుకుని మొత్తం అన్నీ చేసుకొచ్చానండి. మా దేవుడి మందిరం చూస్తే ముద్దేసుకొచ్చేస్తుందండి. ఎంత బాగుంటుందో, నాకు చాలా ఇష్టం అనమాట ఆ మందిరం అంటేనే. ఎందుకంటే నేనే కొన్నానంటే నేను కాదు, మా డాడీ కొనుక్కున్నారు. ఆ సెలక్షన్ అయితే నేనే చేశాను. నాకు చాలా ఇష్టం అండి. అదైతే బోడస్కూర్ రేవులో తక్కువ రేటు ఉంటాయి కదా, అక్కడైతే కొనుక్కు తెచ్చానండి. అమ్మ అయితే పాయసం కాసింది. పాయసం అయితే తింటున్నాను. టిఫిన్ చేసేసానండి, అట్టేసింది. పాయసం అయితే కాసింది, చాలా బాగుంది. స్వామికి కాసాం కదా. ఇదిగోనండి ఈరోజు ఏంటంటే అమ్మ నేను వచ్చే వరకు ఉంచిందంట. గ్యాస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే పాత గ్యాస్ అయితే చాలా చిన్న మంట వస్తుందంటండి. అందుకని చెప్పేసి పాత గ్యాస్ అయితే పక్కన పెట్టేసి కొత్త గ్యాస్ అయితే తీసి మొత్తం అంతా క్లీన్ చేశాను. పాత గ్యాస్ ఏం లేదండి, మంట బాగా చిన్నగా వస్తుందంట. వంట చాలా లేట్ అయిపోతుందంట. స్వామికి అయితే ఈరోజు భిక్ష కదండి, మరి కొంచెం వెరైటీలు అయితే చేస్తాం కదా, అందుకని చెప్పేసి నేనైతే కొత్త పొయ్యి అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోనండి నాన్న ఫ్రూట్స్ ఎన్ని పట్టుకొచ్చి ఇంట్లో పడేస్తారో. మన ఇంట్లో ఏమైనా ఎక్కువగా ఉంటే తినాలనిపించదు కదండి. ఫ్రూట్స్ ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ తినాలనిపించదు, స్వీట్స్ ఉన్న వాళ్ళకి స్వీట్స్ తినాలనిపించదు. నాకు అంతేనండి, ఫ్రూట్స్ అస్సలు తినాలనిపించదు. ఇదిగోనండి కొత్త పొయ్యి అయితే బిగించేసాను. ఇదిగోనండి పసుపు రాసి బొట్లు పెట్టేశాను. మనకు బాగా అలవాటు కదా బొట్లు పెట్టడం, పసుపులు రాయటం, ముగ్గులు వేయటం. ఇదిగోనండి వినాయకుడిని అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ కుండా వినాయకుడికి అయితే బెల్లం ముక్క పెట్టేశాను. ఎందుకంటే మన పూజ కొంచెం లేట్ అయినా పర్లేదండి, బెల్లం ముక్క పెట్టుకున్నామనికే వినాయకుడికి కోపం రాదు. అందుకని చెప్పేసి బెల్లం ముక్క పెట్టేసి పూజ అయితే చేసేసుకుని కొబ్బరికాయ కొట్టేశాను. పాలు అయితే ఇంట్లో కొద్దిగానే ఉన్నాయండి. అమ్మ పాలు అయితే ఇగో కొద్దిగా పెట్టాను గ్యాస్ మీద. కొద్దిగా అయితే పెట్టేసి మరగనిస్తున్నాను అనమాట. చాలా లోతుగా ఉన్నాయి, అవి పొంగేటప్పటికి ఎంత టైం పడుతుందో. ఇదిగోనండి ఇలా అయితే గ్యాస్ పొయ్యి మీద పెట్టానని చెప్పేసి చూపిస్తున్నాను. అదిగో ముగ్గులు కూడా అలా పెట్టుకుంటానండి. అమ్మ వాళ్ళకి కూడా మొత్తం అంతా రాసేసి ముగ్గులు పెట్టేశాను. ఇది అమ్మ వాళ్ళ కిచెన్ అండి. అమ్మ వాళ్ళది పెంకటిల్లే కదండి, కిచెన్ అంటే వసారి ఉంటుంది, అదే వసారిలో కిచెన్ అనమాట. ఇదిగోనండి మా బొడ్డమ్మలు ఏం చేస్తున్నారని చెప్పేసి చూస్తాకు వచ్చాను. ఇదిగోనండి మంచం వేసేసి బయట ఆ మంచం మీద అయితే బుక్కులు పెట్టేసి కత్తిరి పెట్టేసి కట్ చేసేసి క్రీములన్నీ పిండేసి నాశనమండి బాబు. అమ్మ అంటది మీరు వచ్చారంటే చాలు నాకు కొంప నాశనం చేసేస్తారని గొడవ పెట్టేస్తుంది. నిజంగా ఉన్నానండి, మా పిల్లలు మా ఇంట్లో ఎంత దారుణమైన అల్లరి చేస్తారో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అంతే అల్లరి చేస్తారు. మళ్ళీ మా అత్తగారి ఇంటి దగ్గర అయితే చేయరు, మా అత్తగారు భయపెడుతుంది అందుకని చెప్పి అల్లరి అయితే చేయరు. ఇదిగోనండి కిచెన్లోకి వెళ్ళటం, మళ్ళీ మా పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పేసి ఒక గంట దాన్ని చూసుకోవటం అనమాట. ఇదైతే నాన్నగదండి, నాన్నకు కూడా ఏసీ ఉంది, తమ్ముడికి ఏసీ ఉంది, రెండు అయితే వేయించుకున్నారు. తమ్ముడి గది అయితే ఇదండి. పెంకుటిల్లు కదండి, అటు 2 గదులు ఇటు 2 గదులు, అంటే ఒక గది ఒక వసారి అనమాట. ఒక గది ఒక వసారి తమ్ముడి గది అండి. బాగుంటుందండి మా అమ్మ వాళ్ళ ఇల్లు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా సరే చాలా ఇష్టపడతారు మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఒకరోజు అయితే హోమ్ టూర్ చేస్తాను. హోమ్ టూర్ చేసినప్పుడు అయితే చూద్దరు. కానీ ఆ అమ్మ అయితే కిచెన్లో సామాన్లన్నీ పట్టుకెళ్ళి అయితే బయట తోముతుంది, కిచెన్లో అయితే తోమదండి. ఎందుకంటే కిచెన్లో నుంచుని తోమాలి కదా, నేను తోమలేనమ్మా అని చెప్పేసి బయటికి పట్టుకెళ్ళి అయితే తోముకుంటుంది. ఈ ఫ్రూట్స్ ఇంకే చూస్తున్నానండి నేను. మా చిన్నదైతే అమ్మ నాకు కావాలి కమలపల్లకాయ కావాలని చెప్పేసి ఒక కమలపల్లకాయ పట్టుకెళ్ళి ఇచ్చాను. ఫ్రిడ్జ్లో అయితే పన్నీర్ తీసానండి, పన్నీర్ వండుదామని. పన్నీర్ తెచ్చారు కానీ నాన్న అస్సలు బాగోలేదండి. నాన్నని వెంటనే మోసం చేసేస్తారండి అందరూని. పన్నీర్ అయితే మంచిదైతే ఇవ్వలేదు, ఆ పన్నీర్ అయితే వండలేదు నేను. చాలా చిరాగ్గా ఉంది పన్నీర్ కూడాని. స్వామికి ఎందుకులే బాబా అని చెప్పేసి వండలేదండి. ఇదిగో మా పిల్లలు అయితే నానబండి అయితే ఎక్కేసి అయితే దిగనంటున్నారు. అమ్మ అయితే దిగండి వాటర్ తేవాలని చెప్పేసి బతిమాలుతుంది. చూసారా పన్నీర్ ఎంత దరిద్రంగా ఉందో, అస్సలు బాగోలేదండి. ఫ్రై చేసేటప్పటికి చాలా చండాలంగా అనిపించింది, పక్కన పెట్టేస్తాను, ఇంకా వండలేదు.
ఇదిగోనండి పొటాటో ఫ్రై పెడుతున్నాను. దొండకాయ కొబ్బరికాయ వండుదామని చెప్పేసి కోసేసి ఉంచానండి. ఇగో దొండకాయలు, దొండకాయ కొబ్బరికాయ వండుతున్నానండి ఇప్పుడు. ఎందుకంటే మసాలాలు అవి ఏమి వండకూడదు కదా, అందుకని చెప్పేసి ఇదైతే పులిహోరకి అయితే వేపుతున్నానండి తాలింపు. మీకు గారెలు ఉండాలి కదండి, పప్పు అయితే నానబెట్టింది. మనమైతే తెల్లపప్పు చేసుకుంటాము, ఇక్కడైతే నల్లపప్పు అండి. బాగా ఉరుమవుతుంది ఎంచక్క ఈ పప్పు అయితేని. ఇక్కడైతే ఆ పప్పు అయితే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. నేను ఎప్పుడూ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను పప్పు. ఈసారి అయితే తెచ్చుకోలేదండి. భలే ఉంటుందండి, ఉరుము కూడా పోళ్ళు పిండి అవుతుంది. ఇదిగోనండి అమ్మ వాళ్ళ గ్రైండర్, ఇది పెద్దదే గ్రైండరు. అమ్మ అప్పుడు ఇది ఎరిగిన తర్వాత అమ్మది 4వ గ్రైండర్ 3వ గ్రైండర్ అండి. సరుకులు అయితే అస్సలు ఒబ్బడిగా ఉంచుకోదండి, నాశనం చేసేస్తుంది అమ్మ. సరుకులు అయితేనే పాపం వాడటం తెలీదు, అలా అలా వాడేస్తుంది, ఎక్కువ వాటర్ వేసేస్తుంది. ఇంకా అన్నం అయితే యాడ్ చేసిందండి. ఇగో సామాన్లు చూసారా, అయితే సామాన్లు బయట కడుగుతుందండి. ఇదిగోనండి పప్పు అయితే రుబ్బేశాను, నూనె అయితే పెట్టాను, నేనే వెయ్యాలి ఈరోజు వంటలన్నీ నాయేనండి. అమ్మ అయితే నువ్వే చేసేయమ్మ అంది. అందుకే వచ్చాను కదా నేను ముందు రోజు నాడు అమ్మకి హెల్ప్ చేద్దామని. ఇగోనండి గారెలు అయితే చూసారా, ఒక టిప్ అయితే చెప్తాను, ఇలా వేసుకుంటే గారెలు చాలా బాగా వస్తున్నాయండి. నేనైతే ఒక్క వీడియోలో చూసే చేశాను, ఇవి చాలా మంచి టిప్ అండి, ట్రై చేయండి మీరు కూడా. మీకైతే క్లారిటీగా వీడియో చూపిస్తాను. ఒక క్లాత్ అయితే తీసుకుని ఇలా పెట్టుకున్నాను, ఎంత బాగున్నాయండి గారెలు. ఈసారి అయితే చాలా బాగా వచ్చినాయి గారెలు. నేనే లాగించేసానంటే స్వామికి పక్కకు పెట్టేసి తర్వాత అయితే మేము తిన్నామండి. ముందైతే తినకూడదు, అన్నీ స్వామికి తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత తినాలండి. ప్రతి స్వామి విడుములు ముందు రోజునాడైతే ఎవరింట్లో వాళ్ళే తినాలండి. భిక్ష తినాలి, వడి తినాలండి. తినేసి తర్వాత వడైతే తినేసిన తర్వాత ఇంకా మనకు చెప్పేసి అయితే వెళ్ళిపోతారండి. ఇదిగోనండి గారెలు ఎందుకు ఎలా వేసానంటే, ఒక గిన్నె తీసుకున్నానండి, ఒక క్లాత్ అయితే కట్టేసాను, కొంచెం వాటర్ రాసేసి. ఇదిగోనండి మనం ఏంటంటే చింతపండు వాటర్ పెడతాం కదా, వాటర్ రాసేసి గారెలు అయితే ఇలా ఒత్తేసి ఒక చిల్లు పెట్టేసి దాంట్లో వేసేయటమేనండి. బాగా పడుతుంది అనమాట, ఇంచక్క దలసరగా కూడా వస్తుందండి. చాలా బాగున్నాయండి, ఈ టిప్ ట్రై చేయండి. గారెలు కొంతమందికి రాని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే బాగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగున్నాయండి గారెలు, దూదుల్లా వచ్చినాయి. చూడండి ఎలా వేస్తున్నాను, ఇంకా అలా వేస్తే చాలు పడిపోతుంది. ఎంత బాగా అనిపించింది. మా అమ్మ అన్నది, భలే వేసేస్తున్నావు తల్లి ఇంచక్కనే, భలే ఉన్నాయో, అది వేయటం చాలా బాగుంది అని చెప్పేసి అమ్మ గొడవ పెట్టింది. ఇదిగోనండి పులిహోర అయితే కలిపేశాను, కొద్దిగానే చేశాను స్వామికి మాకు అని చెప్పేసి. ఇదిగోనండి స్వామి అయితే వచ్చేసారండి. స్వామి వచ్చిన వెంటనే అయితే పసుపు నీళ్ళతో అయితే మనం కాళ్ళు అయితే కడగాలండి. మా అమ్మ అయితే ఫస్ట్ కడుగుతుంది, నాన్నైతే షాప్కి వెళ్ళిపోయారు కదండి, నాన్నైతే లేరు. అమ్మ అయితే చూడండి కాళ్ళు ఎలా కడుగుతున్నారు, అలా కడగటం చాలా మంచిదండి స్వామికి. సాక్షాత్తు ఆ స్వామికి, అయ్యప్ప స్వామికి కడిగినంత పుణ్యమండి మనకి. స్వామి మాల్లో ఉన్న ప్రతి స్వామి అయ్యప్ప స్వామి ప్రతిరూపమేనండి. మనం ఎంత పూజిస్తే అంత మంచిదండి. ఇదిగోనండి అమ్మ అయితే కడిగేసి కాళ్ళకైతే దండం పెట్టుకుంది. మా చిన్న పాపకి అస్సలు చెప్పక్కర్లేదండి, అన్నీ తెలుసండి దానికి ఇంచక్కని. అదైతే కాళ్ళకైతే నీళ్ళయి వేసి దండం పెట్టుకుంటే ఎంత బాగా అనిపించిందో నాకు. మా స్వామి అంటున్నారు, ఆ మాతకు అన్నీ తెలుసు మీరు చెప్పక్కర్లేదు అంటున్నారు. నిజంగా ఉండనండి, నిజంగా ఎంత బాగా కడిగిందో కాళ్ళు అయితే, నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ కడిగిన వీడియో అయితే తీసాను కానీ ఎడిట్ చేయలేదండి. ఎంత బాగుందో. మా పెద్దదానికి అంత బద్ధకమేనండి. చూడండి అది వెయ్యటాకే కంటే టైం పట్టింది, దాని వీడియో తీయాలంటే చిరాకు వచ్చింది నాకు. అది వెయ్యటం కడగటం ఎంత బద్ధకం అండి, కడగాల చెయ్యాలా అంటది. దండం పెట్టుకో తల్లి, దండం పెట్టుకో తల్లి అంటే గంట పెట్టుకుంది దండం. తర్వాత అయితే నేను కడిగానండి స్వామికి. అలా కడుగుతున్నప్పుడు కళ్ళంబ నీళ్ళైతే వచ్చేసినాయండి. మా తమ్ముడి విషయంలో ఏదైనా సరే ఎమోషనల్ అయిపోతానండి నేను, అలా కాళ్ళు కడుగుతుంటే. ఎందుకంటే నాకు అయ్యప్ప స్వామికి కడిగినంత అనిపించింది, ఏదో తెలియని ఫీలింగ్ అండి. కాళ్ళు పట్టుకుంటే ఏదో వైబ్రేషన్ వచ్చేసింది నిజంగానే. చాలా బాగా అనిపిస్తుందండి ఇలాంటిది. నేను ఫస్ట్ టైం అండి ఇలా చేయటం. మా ఇంట్లో అయితే మా నాన్నగారు అయితే 3 సార్లు వేసుకున్నారంట మా చిన్నప్పుడు, మాకైతే తెలీదు. మాకు ఊహ తెలిసిన తర్వాత మా స్వామి ఇదే వేసుకోవడం అండి ఫస్ట్ టైం అనమాట. మా బుడ్డగాడు పుట్టిన తర్వాత వేసుకున్నారు. ఆ నీళ్ళైతే మొక్కకి, పచ్చని మొక్కకైతే వేసేసుకోవాలి. మా అక్షయ్ అయితే వీడియో తీయమన్నానండి, అది తీయగా తీసింది వీడియో. అయితే వచ్చిన తర్వాత ఒక ఆకేసండి, ఇలా అన్ని వెరైటీస్ అయితే వేసేయాలండి. వేసేసిన తర్వాత స్వామి అయితే ఒక మంత్రం చదువుకుని దేవుడికి దండం పెట్టుకుంటారు. మనమేమో భిక్ష స్వీకరించండి స్వామి అని చెప్పేసి చెప్పాలి. భిక్షదాత సుఖీభవ అని చెప్పేసి స్వామి అంటారు. స్వామి ఏ శరణయ్యప్ప అని చెప్పేసి దండం పెట్టుకుంటారు. అదిగోనండి ఎంత బాగుంటుందో తెలుసండి హిందూ ధర్మంలో.
ప్రతిదీ చాలా మంచి పద్ధతుల్లో వెళ్తుందండి. స్వామికి అయితే సమర్పించుకుంటారు ఫస్ట్, తర్వాత వాళ్ళైతే భిక్ష అయితే తీసుకుంటారు. ఇదిగోనండి స్వామి అయితే ఫస్ట్ అయితే తీసుకుంటున్నారు, గారెలు తీసుకుంటున్నారు. అదైతే మా మాతకైతే కొంచెం మొక్క అయితే ఇచ్చారండి, ఎందుకంటే చిన్నపిల్లలు దేవుడి స్వరూపం అంటారు కదా, అందుకని చెప్పేసి స్వామి అయితే పాపం ఇచ్చారు. స్వామి అండి గారెలో నుంచి పెట్టుకుంటే పన్నీర్ కర్రీ వండుదాం అనుకున్నాను, పన్నీర్ కర్రీ అలా అయిపోయింది. నానైతే మంచి పన్నీర్ తేలేదండి, అందుకని చెప్పేసి స్వామిని అడిగాను. స్వామి సాయంత్రం చపాతీ పన్నీర్ కర్రీ వండుతాను స్వామి అన్నాను. సరే మాత వండండి అన్నారు. ఈ లోపైతే మా చిన్నదైతే ఆకేసేసుకుని గారేసేసుకుని కూరలన్నీ వడ్డించేసుకుంది. స్వామి పక్కకి అటు ఇటు తిరుగుతానే ఉందండి. మా పెద్దదాన్ని పిలిచాను, ఎటు వెళ్ళిపోయిందో తర్వాత అయితే వచ్చింది. స్వామి అయితే తినేసారండి భిక్ష. మా పెద్దది వచ్చిన తర్వాత దానికి కూడా పెట్టారు, స్వామియే పెట్టారు. అమ్మ అయితే ఆకు అయితే తీసేసిందండి. ఆకు కూడా ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదండి స్వామిది, ఓ పక్కన పెట్టుకుని మనం కాలువలో కానీ నదుల్లో కానీ కలుపుకోవాలండి. స్వామికి అయితే నేను ఇంటి దగ్గరే చేసుకొద్దాం అనుకున్నానండి. గులాబ్ జాములు చేసుకురాలేదనమాట. గులాబ్ జాములకు సంబంధించిన సామాన్లన్నీ తెచ్చేసుకుని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేశానండి. స్వామి ఏమొద్దు మాత, ఏమీ చెయ్యొద్దని చెప్పేసి అన్నారు. అలా అయినా సరే నేను చేశానండి. ఇదిగోనండి గులాబ్ జాములు అయితే చేశాను, మంచిగా వచ్చినాయి అనమాట గులాబ్ జాములు కూడాని. మా పిల్లలు అయితే వచ్చేసి అమ్మ నాకు అని చెప్పేసి కూర్చున్నారు. లేదమ్మా ఇది స్వామికి అని చెప్పేసి అన్నాను. స్వామికి అయితే ఒక దాంట్లోకి తీసేసి తర్వాత అయితే మా పిల్లలకు పెట్టానండి, లేకపోతే నన్ను చంపేసేలా ఉన్నారు. సాయంత్రం అయిన తర్వాత అయితే మేమైతే పన్నీర్ కర్రీ వండి చపాతీ అయితే చేశానండి. ఇదిగో చపాతీ అయితే చాలా బాగా వచ్చినాయి, పన్నీర్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. నేను చపాతీలో సూపర్ చేస్తాను కదండి, చాలా బాగా వచ్చినాయి. స్వామి అయితే సాయంత్రం అయితే వచ్చి పూజ చేసుకుని అయితే ఇంకా వెళ్ళిపోతారండి. ఇంకైతే ఇంటికైతే రారు, అందుకని చెప్పేసి పూజ కాడ అన్నీ సర్దేసి అయితే ఉంచేసాను. వచ్చిన తర్వాత స్వామి అయితే పూజ అయితే చేసేసుకున్నారు. పూజ చేసుకున్నప్పుడు కూడా ఎంతో భక్తిగా చేసుకోవాలండి, ఎందుకంటే రేపు పొద్దున విడుములు కదండి. స్వామి అయితే మనం వెళ్ళిపోతున్నప్పుడు అవి చెప్పకూడదండి, జాగ్రత్తగా వెళ్ళండి స్వామి అని అసలు మాట అయితే అనకూడదంట. మా డాడీ ఎక్కడ నస్తారని చెప్పేసి మా డాడీకి 10 సార్లు అయితే చెప్పానండి. స్వామి పూజ చేసేసుకుని టిఫిన్ చేసేసిన తర్వాత పూజ చేసుకున్నారండి. టిఫిన్ చేసిన తర్వాత పూజ చేసుకోవాలంట, కాసేపు అయితే పడుకోవాలి. కాసేపు అయితే పడుకుని అయితే ఉన్నారండి ఇంట్లోని. పడుకున్నారండి కాసేపు ఈ గదిలోనే, ఇలా అయితే కింద అయితే పడుకున్నారు. సాష్టాంగ నమస్కారం చేసుకుని కాసేపు అయితే పడుకున్నారని చెప్పాను కదండి. పడుకుని అయితే ఇంకా బయలుదేరుతారు మాత అని చెప్పేసి చెప్పలేదు, అలా జస్ట్ చెప్పారు నాతోటి. నేనైతే ఇంకేం మాట్లాడలేదు. బయలుదేరుతారు మాత అన్నారు అంతే, నేను ఇంకేం మాట్లాడలేదు. పూజ అయితే చూడండి ఎంత బాగా చేసుకున్నారో మా స్వామి. కొబ్బరికాయ కొట్టయితే స్వామి వెళ్ళిపోతున్నారండి. కొబ్బరికాయ కొట్టేసి ఇద్దరు స్వామిలు వచ్చారండి. స్వామిలు అయితే తీసుకెళ్ళిపోతున్నారు, వెనక్కైతే తిరిగి చూడకూడదంటండి. స్వామి అయితే వెళ్ళిపోయారు. ఇదిగోనండి మా ఊర్లో అదే రోజు ద్వాదశి జరిగిందండి, చిలుకు ద్వాదశి. మా సైడ్ అయితే 4-5 ఇలాగే పల్లకీలు అయితే వస్తాయండి. ఇదైతే చెట్టు బజ్జల దేవుడు అండి, వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారండి. మంచిగా ఎన్ని మందులు కాలుస్తారో. ఇలాగైతే బియ్యం అయితే ఇచ్చేసాను, దేవుడైతే వెళ్ళిపోతున్నారు. ఓ పక్కన స్వామి ఇలా వెళ్ళారు, ఓ పక్కన దేవుడు ఇలా వెళ్తున్నారు. ఓకేనండి, బాయ్ బాయ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.